Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ఉద్యోగులు ఎంత బరితెగింపు అంటే ఏ ఒక్క స్థాయిలో ఏ అధికారన్నా ఉద్యోగికి కోర్టులన్నా చట్టం అన్నా రూల్స్ అన్నా అధికారులకి ఏ భయం లేదండి. ఎవరిష్టం వాళ్ళదే, దోచుకో దాచుకో. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే కనుక అధికారులకి ఉద్యోగులకి అక్రమాస్తులు వేల కోట్ల రూపాయలు ఉన్నట్టుగా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. మన కార్యాలయానికి కూడా రెగ్యులర్గా అనేక మంది ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ ఫిర్యాదులను అనుసరించి ఈ దోచుకోవడం దాచుకోవడం అనే కాన్సెప్ట్కి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ కనుక పెట్టకపోతే ఈ దేవుడి ఆస్తులు నిరంతర దోపిడీ జరిగిపోతూనే ఉంటుంది. ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. వాస్తవాలు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ అధికారులు ఉద్యోగులు దోచుకుని దాచుకున్న వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటికి రావాల్సిందే అంటూ ఒక ప్రయత్నం చేశాం. దేవాదాయ కమిషనరేట్లో అటు సమాచార హక్కు చట్ట ప్రకారం ఇటు గ్రాంట్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్ రూల్స్ ప్రకారం ఎటువంటి తప్పించుకునే ధోరణి ప్రదర్శించే అవకాశం లేకుండా కొన్ని దరఖాస్తులు పెట్టామండి. దానిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, మఫ్సిల్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, ఇంక్లూడింగ్ కమిషనరేట్తో సహా అధికారులు, అన్ని రకాల విభాగాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు అంటే జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ప్రాంతీయ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, ఇంక్లూడింగ్ కమిషనర్తో సహా స్థపతులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పుకుని మనుగడ కొనసాగించుకుంటున్నటువంటి అందరూ కూడా వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగడం మొదలుపెట్టినప్పటి నుండి అంటే ఒక రకంగా చూస్తే కనుక సీనియర్ అసిస్టెంట్ లెవెల్ నుండి అందరూ కూడా వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మొదలుపెట్టినప్పటి నుండి ఈ రోజు వరకు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి వార్షికంగా ఇస్తున్న ఆస్తుల నివేదికలు అన్నీ మాకు కాపీలు కావాలి. అంతేకాకుండా ఆస్తుల నివేదికలు వారు ఏ తేదీల్లో ఏ ఉద్యోగి ఎవరెవరికి దాఖలు చేశారో ఆ వివరాలన్నీ ఏసీలు, డిప్యూటీ కమిషనర్లు, అదే రకంగా ఆర్జేసీలు, అడిషనల్ కమిషనర్ల నుంచి చివరికి దేవాదాయ కమిషనర్ కూడా ప్రభుత్వానికి వార్షికంగా తమ ఆస్తుల నివేదికలు బహిర్గతం చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా అసలు వాళ్ళకి ఎన్ని ఆస్తులు వస్తున్నాయి, ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళకే కాకుండా కుటుంబ సభ్యులందరికీ కూడా అందరి ఆస్తులు ప్రకటించవలసిన బాధ్యత ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అధికారికి ఉంటుంది. కాబట్టి ఈ వివరాలు ఏవైతే వాళ్ళు ప్రభుత్వానికి ఆస్తుల నివేదికలు ఇస్తున్నారో నివేదికల కాపీలన్నీ మాకు ఇవ్వండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వ అధికారి ప్రకటించినటువంటి ఆస్తుల వివరాలు అన్నీ కూడా వెబ్సైట్ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ
వాస్తవాలు బయట పెట్టవలసిన అవసరం అటు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకి ఉందంటూ కూడా అనేక జీవోలు రూల్స్ కూడా ఉన్నాయండి, చట్టాలు కూడా ఉన్నాయి. వీటిని అనుసరించి ఇటు గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ రూల్స్ అటు సమాచార హక్కు చట్ట ప్రకారం 2 రకాలుగా కూడా దరఖాస్తులు చేశాం. మరి ఈ 2 రకాలైనటువంటి దరఖాస్తులతో కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులతో దేవాదాయ కమిషనరేట్ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. మరి ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎవరెవరు అసలు ఎవరికి ఆస్తుల నివేదికలు ఇస్తున్నారు వార్షికంగా అనే విషయం వాళ్ళు కూడా పరిశీలించడం మొదలు పెట్టాక అసలు ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఇవ్వట్లేదని తెలిసింది. అంటే ఎంతసేపు దేవాలయాల్లో సంపద అంతా దాచుకోవడంతో బతుకులు తెల్లారిపోతున్నాయని అర్థమైపోతుంది. మరి ఈ విషయాన్ని గమనించినటువంటి దేవాదాయ కమిషనరేట్ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక సర్క్యులర్ ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారండి. మెమో నెంబర్ E3/COE/15021/155/2019 డేట్ మీద ఒక ఉత్తర్వు ఇచ్చారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1964 రూల్ 9(8) రిక్వజిషన్ ఆఫ్ ఫుల్ అండ్ కంప్లీట్ స్టేట్మెంట్ ఆఫ్ ఇమ్మూవబుల్ అండ్ మూవబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎంప్లాయీస్ అదర్ దెన్ రికార్డ్ అసిస్టెంట్ అండ్ క్లాస్ 4 డైరెక్షన్స్ ఇష్యూడ్ అని రాశారండి. అందువల్ల ఈ దేవాదాయ కమిషనరేట్కి తెలుసు విషయం ఏంటంటే సివిల్ సర్వీసెస్ కాంట్రాక్ట్ రూల్స్ 1964లో రూల్ 9(8) ఏం చెప్తుందంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వార్షికంగా తమ ఆస్తుల నివేదికలు ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇది మేము అడగాలండి, వాళ్ళకి తెలీదా? కానీ అడగట్లేదు. దేవాదాయ కమిషనరేటే కాదు, ఇప్పుడు ఏ స్థాయి ఉద్యోగి ఎవరికి నివేదికలు అందించాలనే విషయాలన్నీ కూడా కూలంకషంగా మనం ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఉద్యోగుల వివరాలు, అధికారుల వివరాలు మనం ఈ కార్యక్రమంలో ఒకసారి మనం పరిశీలిస్తాం. ఈ దేవాదాయ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ లోనే అన్ని వివరాలు వీళ్ళు పొందుపరుస్తూ వచ్చారు. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ డే ఇన్ డే there are large scale allegations coming against the government employees and they are over increasing, especially in the endowments department. As such, it is decided to obtain particulars of full and complete statement of immovable and movable properties of the employees other than record assistant and class 4 employees valuing more than 50,000 rupees held, owned, acquired, inherited or held or released or mortgaged by him, her or by any member of the employee. It means by which are the sources from which such property was acquired. Also, it is intimated in the proforma enclosure. అంటూ వీళ్ళకి ప్రొఫార్మా కూడా ఎంక్లోజ్ చేశారు. మేము అదే అడిగాము, ఎనెక్జర్ 1, ఎనెక్జర్ 2, ఎనెక్జర్ 3 ఏవైతే ఉన్నాయో కాపీలు ఇమ్మని అడిగాము. అదే రకంగా దీంతో పాటే ఎనెక్జర్ 1, ఎనెక్జర్ 2 2 ప్రొఫార్మాలు కూడా దేవాదాయ కమిషనర్, ఇది ఎనెక్జర్ 1 అండి, దీనిలో ఒక ఫార్మెట్ ఉంది, ఇది ఎనెక్జర్ 2, ఇది ఒక ఫార్మెట్ ఉంది. ఈ 2 ఫార్మెట్లని పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేస్తూ ప్రతి వాళ్ళు తమ ఆస్తుల నివేదికను దేవాదాయ కమిషనరేట్కి వివిధ రకాల దిగువ స్థాయి అధికారుల ద్వారా అందించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేది రూల్ 9(8) సివిల్ కాండక్ట్ రూల్స్. అయితే in the case of the endowments institutions administrative employees, the executive authority shall obtain such full and complete statements of all immovable and movable properties from the cadre of superintendent and such all above employees drawing the scale of pay applicable to the cadre of superintendent and the above as per rule 2 of GOMS number 888 revenue endowments department అని ఇస్తూ the statements along with covering letter shall be submitted as follows అంటూ ఏ స్థాయి ఏ ఉద్యోగి ఏ స్థాయి ఏ అధికారికి ప్రాపర్టీ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలి అన్న విషయాలు కూడా దీనిలో క్లియర్ గా ఇచ్చారండి. డిజిగ్నేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ టు హూమ్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ కవరింగ్ లెటర్ అంటూ ఇచ్చారు. మఫ్సిలు, డిస్ట్రిక్ట్, జోనల్, మల్టీ జోనల్ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ఎవరికి ఇవ్వాలంటే డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారికి కాన్సెంట్ ఇవ్వాలండి. మరి ఈవో గ్రేడ్ 3 ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమిషనర్లకి, గ్రేడ్ 2 ఈవోలు డిప్యూటీ కమిషనర్ కి, గ్రేడ్ 1 ఈవోలు దేవాదాయ కమిషనర్ కి ఇవ్వాలి. మరి ఏసీ, డీసీ, జాయింట్ కమిషనర్ అండ్ అదర్ కేడర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరూ కూడా దేవాదాయ కమిషనర్ కి ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆల్ ద ఇంజనీరింగ్ అండ్ స్థపతి వింగ్ స్టాఫ్ అప్ టు ఏఈ అండ్ ఏఎస్ కేడర్, డిడిఓ, డిఎస్ కాన్సెంట్ కి ఇవ్వాల్సి వస్తుంది. అదే రకంగా డిఈ అండ్ అబోవ్ కేడర్ వచ్చి కమిషనర్ కి, కమిషనరేట్ ఆఫీసర్ స్టాఫ్ మొత్తం అందరూ కూడా దేవాదాయ కమిషనర్ కి ఇవ్వాలని చెప్తూ ఇక్కడ ఒక ప్రొఫార్మా కూడా ఇచ్చారు. ద స్టేట్మెంట్స్ ఆల్ బి నీట్లీ టైప్డ్, సైన్డ్ అండ్ ఈచ్ అండ్ ఎవరీ పేజ్ స్కాన్డ్ బై సెంట్ టు ద మెయిల్ ఎలోన్ బిఫోర్ 15/1/2024 అని కూడా దీనిలో మెన్షన్ చేస్తూ ఈ సర్క్యులర్ ఇచ్చారు. అందువల్ల ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ద ప్రాపర్టీ స్టూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద వైఫ్ ఆర్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో టు బి
ఫర్నిష్డ్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్టేట్మెంట్ వెన్ దే ఆర్ హోల్లీ డిపెండెంట్ ఆన్ ద ఎంప్లాయీ. అంటే ఇంకా చాలా విషయాలే. ఇన్ ద విజిలెన్స్ సెక్షన్ ఇన్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఎండోమెంట్స్ అండ్ అథారిటీస్ రిసీవింగ్ ద స్టేట్మెంట్స్ షాల్ వెరిఫై దెమ్ randomly or not less than 10% per year without fail. Even the annual property returns of the employee shall also to be verified and not less than 10% at random and make observations suitably అని రాస్తున్నారు. మరి బై ఆర్డర్ ఆఫ్ కమిషనర్ అంటూ ఇచ్చినటువంటి ఈ ఉత్తర్వు కనుక చూస్తే కనుక రాష్ట్రంలో జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో, అంతేకాకుండా అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఓఎస్డీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా దీని కాపీలు పంపిస్తూ వచ్చారు. అందువల్ల ప్రతిభా పాఠవాలుగా మనం వేసినటువంటి ఇటు సమాచార హక్కు దరఖాస్తులు కానివ్వండి, గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ రూల్స్ దరఖాస్తులు కానివ్వండి, ఈ రకంగా రిఫ్లెక్ట్ అయ్యి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు, ఉద్యోగులు మీరందరూ తప్పనిసరిగా మీ ప్రాపర్టీ స్టేట్మెంట్లన్నీ మాకు ఇవ్వాల్సిందే. మీ వార్షిక ఆస్తుల నివేదికలకు మాకు ఇవ్వకపోతే మాత్రం ఈ సివిల్ కాంట్రాక్ట్ రూల్స్ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇది కనుక వైలేట్ చేసినట్టయితే రూల్ 1964 రూల్ 98 ఏదైతే ఉందో దీని ప్రకారం అక్రమాస్తులు కలిగిన వాళ్ళుగా నిర్ధారిస్తూ ఆస్తులు బయట పెట్టకపోతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తూ సంబంధిత అధికార సంస్థలు జైళ్లకు కూడా పంపేటటువంటి అధికారం ఉన్నట్టుగా కూడా మేము ఈ చట్టంలో క్లియర్గా చదివేమండి. అందువల్ల ఈ విషయాలన్నీ పొందుపరుస్తూ ఈ దరఖాస్తులు మేము చేసిన దాని మీద రిఫ్లెక్ట్ అవుతూ దేవాదాయ కమిషనర్ ఇచ్చినటువంటి ఈ ఆదేశాలు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలగజేస్తున్నాయి. పూర్తి స్థాయిలో దీని మీద ఎక్కడికక్కడ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ అక్రమాస్తులు ఎన్ని వందల వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు అధికారులు, ఉద్యోగులు సంపాదించుకున్నారనే వివరాలు మాత్రం ఏ స్థాయిలోనూ ఈ రోజు వరకు బయటపెట్టినటువంటి దాఖలాలు అయితే ఎక్కడా కూడా కనబడటం లేదు. మనం లేవని చెప్పాలి. ఇక మీదటైనా మరి ఈ ఉత్తర్వుల మీదైనా వీళ్ళు ఈ ఎనెక్స్ 1, ఎనెక్స్ 2 రెండింటిని ఫిల్ చేస్తూ వార్షిక ఆస్తులన్నీ బయట పెడతారా? మేము ఎలాగే ఉంటాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, భయపెట్టవలసిన అవసరం మాకేంటి? కోర్టులు, చట్టాలు, రూల్స్ చెప్తే మీరేం లెక్క చేస్తున్నారు, మేము మీ ఆదేశాలు లెక్క చేయాలంటూ కమిషనర్ మీద విరుచుకుపడుతూ కమిషనర్ ఆదేశాలను ధిక్కరించి అధికారులు, ఉద్యోగులు ప్రవర్తిస్తారనే విషయం కూడా మనం ఎదురు చూడవలసిన అంశంగా ఉండగా ఒకసారి ఎనెక్స్ 1, ఎనెక్స్ 2 గనక మనం చూసినట్టయితే దీనిలో నేచర్ ఆఫ్ ద ప్రాపర్టీ, సిచ్యువేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ held in those who name, date and mode of acquisition of the disposal, price paid to obtained, source of the payment, whether information given, sanctioned, obtained with reference number, date, annual income for the property, remarks అంటూ దీనిలో 10 కాలమ్స్ పెడుతూ మొత్తం సమాచారాలు అయితే సేకరిస్తున్నారు. ఒకవేళ ఆస్తులు ఏమైనా సమకూర్చుకుంటే కనుక భవనాలు కానివ్వండి, బిల్డింగులు, లేకపోతే వాహనాలు, 4 వీలర్స్, 2 వీలర్స్, వెండి, బంగారము, ఆస్తులు ఏమి సమకూర్చుకున్నప్పటికీ కూడా మేము ఇవి సమకూర్చుకుంటున్నాం కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అంటూ ముందుగా అధికారుల అనుమతి తీసుకుని మాత్రమే వాటిని అనుభవంలోకి తీసుకోవడం, వాటిని ఆస్తులుగా సమకూర్చుకోవాలన్న ఆదేశాలు కూడా ఇప్పుడు మనం ఏదైతే సెక్షన్ చెప్తామో ఈ 98 లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉన్నాయి. అందువల్ల ఈ ఆదేశాలు అమలు పరుస్తూ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కొత్తగా ప్రాపర్టీ స్టేట్మెంట్ ఒకవేళ ఇవ్వదలుచుకున్నప్పటికీ గతంలో ఎందుకు ఇవ్వలేదు, అసలు ఇంతకు ముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఏమైనా ఆస్తులు వచ్చాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతాయని అనేక మంది అధికారులు, ఉద్యోగులు అనేక రకాలుగా భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చేసిన ఫిర్యాదుల మీద అనేక మంది అక్రమాస్తులు కలిగినటువంటి అధికారులు, ఉద్యోగుల మీద ఇప్పటికే ఏసీబీ దృష్టి పెట్టినట్టు మాకు సమాచారం ఉంది. ఇంకా అనేక చోట్ల ఇప్పటికే ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి. అక్రమాస్తులు సమకూర్చుకున్న అధికారులు, ఉద్యోగులకు కూడా ఈ విషయం తెలిసింది. వారందరి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి. అందువల్ల దోచుకుని దాచుకున్నటువంటి ఈ దేవుడి సొమ్ము ఏదైతే ఉందో వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు మాత్రం బయటికి రావాల్సిందేనన్న కొత్త విషయంతో మేము చేస్తున్నటువంటి పోరాటంలో ఈ ప్రక్రియ ఒక భాగస్వామ్యంగా నిలుస్తోంది. అందువల్ల ఆస్తుల వివరాలన్నీ బయట పెట్టండి అంటూ మరి కమిషనరేట్ ఉత్తర్వులకు బాంబు అయితే పేల్చింది. దీనికి ఏ స్థాయి అధికారులు, ఏ స్థాయి ఉద్యోగులు ఎవరెవరు స్పందించి ఎంతవరకు ఈ వివరాలన్నీ అందిస్తారు, అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ కూడా 15వ తారీఖు ఏదైతే ఉందో 15/1/2024 లోపే మీ ఆస్తులన్నీ ప్రకటించాలంటూ మరి దేవాదాయ కమిషనర్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఎంతవరకు అమలైందనే విషయం మీద కూడా మళ్లీ మేము దరఖాస్తులు చేస్తూ ఈ వివరాలు సంపాదించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మిగిలిన ఈ అంశం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్త దేవాదాయ అధికార ఉద్యోగులు అందరూ కూడా ఎవరెవరైతే సంబంధిత ఆస్తులు ప్రకటించవలసిన అవసరం ఉందో మరి ప్రకటిస్తారు లేదా అన్న అంశం మీద కూడా ఎదురు జరుగుతున్న అంశంగా ఉండగా ఈ విషయానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలకి
సంబంధించిన సమాచారం కూడా సేకరించే ప్రయత్నం మేము చేస్తున్నాము. మాకు మరింత సమాచారం అందాక అసలు ఉద్యోగులు ఈ కమిషన్ ఉత్తర్వులను గౌరవించు ఆస్తులు నివేదికలు ఇచ్చారా లేదా, ఇవ్వకపోతే ఎవరెవరు ఏ స్థాయిలో ఇవ్వలేదు, ఏ స్థాయిలో నివేదికలు హెడ్ ఆఫీస్కి చేరాయిన నివేదికలు కూడా మేము సేకరించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ వివరాలు కూడా వచ్చాక ఈ విషయగతంగా ఈ వివాదాస్పదమైన అంశం గురించి తదుపరి కార్యక్రమాలు మరింత వివరంగా చర్చిస్తాం. Subscribe now and press the bell icon. Never miss an update.